అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మినీ బ్లాగ్. ఈ రోజు మా ఇంట్లో చింత చిగురు కర్రీ. ఈ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నాకైతే పిచ్చి ఇష్టం. మా మమ్మీ కడ్డీలు కానీ అంటే ఎండు చేపలు, రొయ్యలు అంటే డ్రై ఫిష్ ఉంటాయి కదా, అలాంటివి వేస్తుంది. ఈరోజు నేను కూడా ఒక ఏంటి దాన్ని కడ్డీలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, కానీ ఎండు చేపలే వేస్తున్నా. ఆసమ్ ఉంటుంది కర్రీ మాత్రం. దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు, ఎగ్తో కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ ఏంటంటే పప్పులో వేస్తుంది. పప్పులో చింత చిగురు పప్పులాగా చేసి మామిడికాయ పచ్చడితో తింటే ఆసమ్ అసలు. ఇంకా ఈరోజు నా కొప్పును కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎండాకాలాన్ని తట్టుకోవాలంటే ఆ మాత్రం హెయిర్ స్టైల్ తప్పదు. ఇంకా సారీ. ఈరోజు ఏంటంటే నేను చింత చిగురు కర్రీ చేస్తున్నాను అనమాట. అదేంటో సీజన్లో వస్తాయి, ఈ మధ్య అన్ సీజన్లలో కూడా స్టార్ట్ అవుతున్నాయి. మే నెలలో అప్పుడప్పుడు కురిచే గాలివానలకి చింత చిగురు స్టార్ట్ అవుతుంది అంటారు, కానీ ముందుగానే వచ్చేసింది. అయినా కూడా తెచ్చుకుంటున్నా, ఏదో నచ్చింది కదా అని. నా డబ్బులతో నేను కొనుక్కొని నేనే వండుకొని నేనే తింటున్నా కూడా చూసి ఓరలేని వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. అదేంటో నా ముందు అనరు, మళ్ళీ నా వెనక వెయ్యిలు మాట్లాడుకుంటారు. నా ముందు అనే ధైర్యం లేనప్పుడు నా వెనక మాట్లాడుకునే అర్హత కూడా వాళ్ళకి లేదనిపిస్తుంది. అంటే అన్న వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు. అలా ఎందుకంటారో నాకు నిజంగా. అంటే ధైర్యం ఉంటే మొహం మీదే చెప్తే బాగుంటది కదా. నేను కూడా ముక్కుసూటిగా నా వైపు ఏమైనా తప్పు ఉంటే ఓకే, లేదు అని అంటే నేను కూడా చెప్పబగలేలాగా ఆన్సర్ చెప్పి చూపించే వీడియోకి నేను చెప్పే మాటలకి సంబంధమే లేదేంటి అని చూస్తున్నారా? అవునండి బాబు, ఈ మధ్య అలాగే తయారయ్యారు బయట జనాలందరూ. మన ముందు మాట్లాడే ధైర్యం లేదులే, కానీ మన వెనక మాత్రం గోతులు దవ్వుతారు. ఏంటో ఇంకా వాళ్ళని మార్చారే. ఇంకా కర్రీ విషయానికి వస్తే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.